నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, వాగ్దానాలు ఒక్కొక్కటిగా అమలు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని అల్మాజ్గూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి, బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్మాజ్గూడ 24వ డివిజన్ జయశంకర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొంది ఇంటి నిర్మాణ భూమి పూజ చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. అల్మాజ్గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన పేద ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సరంలోనే పేద ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఉచిత కరెంటు, బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం వంటి సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఇల్లు కట్టుకోవాలని నిరుపేద ప్రజల కలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కళ సహకారం అయిందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో అల్మాజ్గూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లారెడ్డి, బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య గౌడ్, శ్రీనుచారి, శంకర్, చంద్రం, సాయి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ 6 years నుంచి ఉన్నాము. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మాకు రేవంత్ రెడ్డి రాంగ్ కరెంటు బిల్లు ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి. ఈయన రాంగ్ అన్ని మాకు ఫ్రీగా వచ్చినాయి, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అల్మాజ్గూడ గ్రామ పరిధిలోని 24వ డివిజన్ జయశంకర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజకు సంబంధించి ఈ రోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలో దాదాపు 25 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బడంపేట్ కార్పొరేషన్ పరిధిలో 327 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిధులు విడుదల చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వందే. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చడంలో భాగంగా ఈ సంవత్సర కాలంలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే, అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పేద నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చిన సందర్భం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 10 ఏళ్లు పరిపాలించి డబుల్ బెడ్రూమ్ల పేరుతో 2 సార్లు గెలిచి డబుల్ బెడ్రూమ్లో ఒక్కరికి ఇచ్చలేదు. అల్మాస్లో కానీ మున్సిపల్ పరిధిలో కానీ ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరికైనా ఇచ్చి ఉంటే సవాల్ విసురుతున్నా బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులకు మీరు సవాల్ను స్వీకరించి ఒక్కరికైనా ఇచ్చిరా అల్మాస్లో గ్రామ పరిధిలో సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 4 లక్షల మంది నిరుపేదలకు సొంతింటి కళ నెరవేర్చిన ఘనత, ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇస్తుంది. ఆ గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా లబ్ధిదారులను కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా రాని వారు నిరాశ చెందొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో ఇంకో 2వ విడత వస్తుంది. నిరుపేదలకు, అసలే లబ్ధిదారులకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఇంకా ఇంటి స్థలం లేని వారు, అసలు ఇల్లు లేని వారు కూడా రాబో రోజులో ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఖచ్చితంగా అందరికీ ఇల్లు, ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 24వ డివిజన్ లో ఈ రోజు ఇండ్లు కట్టుకునేందుకు మంజూరు చేసిన డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ఈ జయశంకర్ కాలనీలో అంజలి గారికి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఇల్లు లేనందుకు ఇక్కడ ఇల్లు కట్టియడానికి 5 లక్షల లోబడి ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మన బడంపేట కార్పొరేషన్ లో 327 మంజూరు అయినాయి. ఇది కాంగ్రెస్ గొప్పతనం. కాంగ్రెస్ సామాన్యుల ఇల్లు లేని వాళ్లకు, ఖాళీ జాగా ఉన్న వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్లకు ఒక ఇల్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బడంపేట కార్పొరేషన్ లో రాజీవ్ వికాస్ యోజన కింద యువతకు 4 లక్షల వరకు పెట్టుకోమని ఫస్ట్ విడత 50,000 లక్ష రూపాయల లోపు ఈ వారం లోపల ప్రతి ఒక్కరికి 100 మందికి మన బడంపేట కార్పొరేషన్ లో 100 మందికి ఇస్తున్నాం. ఇంతకంటే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసే సేవలు ఇంకెన్నోనే. ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.